సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు అయోధ్యకాండలో. రామచంద్రమూర్తి నాకు అక్కర్లేదయా రాజ్యం అన్నాడు. ఎందుకు అక్కర్లేదు? నాకు సత్యం కావాలి. మా నాన్నగారిని సత్యప్రతిష్ఠితుణ్ణి చెయ్యాలి. మా నాన్నగారు ఇచ్చినటువంటి మాట నిలబడాలి. అందుకని నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. ఎన్ని కష్టాలొచ్చి మీద పడిపోనివ్వండి, ఎన్నడూ అసత్యం పలకలేదు, ఎన్నడూ సత్యాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి వాడున్నాడు ఆ ప్రపంచంలో. అందుకని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. తాను ఒక మాట అన్నాడా, ఒక పని మొదలు పెట్టాడా, ఏది ఏమైపోనివ్వండి ఆ పని జరిగి తీరవలసిందే. ఇంకా ఆగడం కానీ, లేకపోయినట్టయితే అవాంతరం వచ్చిందని భయపడిపోవడం కానీ, లేకపోతే మొదలుపెట్టినటువంటి పని చాలా సంతోషంగా మొదలుపెట్టేసి రోజు రోజుకి కృషించిపోయి బెంగ పెట్టేసుకుని వెనక్కి తీయడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడా? లేకపోతే తానొక పనిని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు రానివ్వండి ఆ కష్టాల్ని అధిగమించి దాటి వెళ్ళగలిగిన వాడా? సముద్రం ఉందయ్యా ఎదరా, సముద్రం దాటాలి ఇన్ని కోట్ల వానరాలన్నారు, దాటుతాను సముద్రం అన్నాడు. ఇది కాంచనలంకయ త్రికూటాచల పర్వతం మీద ఉంటుంది, దాన్ని కొట్టాలన్నారు, కొడతానన్నాడు. దశకంఠుడు సామాన్యుడు కాడన్నారు, మట్టు పెడతానన్నాడు. ఇది కాదు విచిత్రం, తన వైరి బతికొండగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు లంకారాజ్యానికి. మాట నిలబెట్టుకోవాలి. ఇది దృఢవ్రత. అటువంటి వ్రతం అలా తన మాట నిలబెట్టుకుని సాధించుకోగలిగిన శక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? దృఢవ్రత. అందుకని కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. చారిత్రేణ చకోయుక్త, చారిత్రము కలిగినటువంటి వాడై ఉండాలి. ఎందుకని? మిగిలినటువంటి ప్రాణులకి మనిషికి ఒక్కటే తేడా ఉంటుంది. ఏది చూస్తారు? చారిత్రమును చూస్తారు. ఎప్పుడు చూస్తారు? అన్ని ప్రధానమైన విషయాల్లోనూ చారిత్రమే చూస్తారు. ఉద్యోగం ఇవ్వాలనుకోండి, మీకు తెలుసున్న వాళ్ళు ఇద్దరి పేర్లు ఇవ్వండి, మీరు ఎటువంటి వారో కనుక్కుంటా ఉంటారు. మీ ఇంట్లో ఆడపిల్లని వివాహం చేసుకోవాలనుకోండి, మీ చారిత్రను చూస్తారు, మీరు ఎటువంటి వారో చూస్తారు. అందుకని నడువడి చాలా ప్రధానం. తనకి తెలిసుండడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుష్ఠానంలో పెట్టడం వేరు. రావణాసురుడికి ధర్మం తెలియదా? రావణాసురుడు వేదం చదువుకోలేదా? అన్నీ తెలుసు, కానీ అనుష్ఠానంలో ఉంటుందా? ఉండదు. తెలియడం వేరు, తెలుసున్న దాన్ని నిత్య జీవితంలో అనుభవంలో పెట్టడం వేరు. ఎంతో కష్టం వచ్చి మీద పడిపోతే పక్కకెళ్ళి కూర్చుని సంధ్యావందనం చేశాడు రామచంద్రమూర్తి. నిత్యాగ్నిహోత్రీకుడై పల్లేరుకాయలు ముళ్లతో కూడినటువంటి అరణ్యంలో చెప్పులు లేకుండా పాదుకలు లేకుండా ఆ అగ్నిహోత్రాన్ని భుజాలకి తగిలించుకొని మహానుభావుడు 14 సంవత్సరాలు అరణ్యాల్లో నడిచెళ్ళాడు. అందుకని చారిత్రేణ చకోయుక్త, ఇటువంటి నడువడి కలిగినటువంటి వాడు, తను అన్న మాటకి నిలబడి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు ఉన్నాడా? సర్వభూతేషు కోహిత. తన తోబుట్టువుల యొక్క క్షేమాన్ని కోరుకోవడం, తన రాజ్యం క్షేమాన్ని కోరుకోవడం, తన తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకోవడం పెద్ద గొప్పేం కాదు. అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని పూజ ప్రతివాడు చేస్తాడు. ఏది గొప్ప? సర్వభూతేషు కోహిత. అన్ని ప్రాణులలో ఉన్నది బ్రహ్మమే అని గుర్తిరిగి లోపల సమస్త ప్రాణుల యొక్క హితమును కోరుకునేటటువంటి వాడై ఉంటాడా? అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడా? సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ. విద్వాన్ అంటే తాను తెలుసుకోవలసినటువంటి విషయములనన్నింటినీ తెలుసుకున్నవాడై ఉన్నాడా? ఎలా తెలుస్తాయి విషయాలు? గురువుల యొక్క శుశ్రూష చేసినటువంటి వారికి మాత్రమే తెలుస్తాయి. అందుకని గురువుల యొక్క శుశ్రూష చేసి తెలుసుకున్నవాడా? విద్వాన్ కహ కస్సమర్థశ్చ. తనకి తెలియడం వేరు, తెలుసున్న దాన్ని అమలులో పెట్టి నడిపించడం వేరు. ఎందుచేత? ధనుర్వేదం అంతా తెలిసి ఉండొచ్చు, కానీ యుద్ధరంగంలోకి వచ్చేటప్పటికి పారిపోయేటటువంటి భీరు అనుకోండి. ఉత్తర కుమారుడు కూడా క్షత్రియ వంశంలో జన్మించాడు, యుద్ధరంగంలో నిలబడగలిగాడా? సైన్యాన్ని చూస్తేనే వెనకంజ వేసి పారిపోయాడు. అందుకని తనకి జ్ఞానం ఉండడం వేరు, తనకి విషయాలు తెలిసి ఉండడం వేరు. వాటిని అమలు చెయ్యడం దగ్గరికి వచ్చేటప్పటికి భయం లేకుండా తాను నాయకత్వం వహించి ఈ పనిని చేయించడంలో సమర్థుడై ఉండాలి. ఆయన వెనక వెళ్ళిన వారు ఎవరండి? వానరములు, లాంగూలములు, భల్లూకములు, కొండముచ్చులు ఇవన్నీ వెళ్ళాయి. ఇన్ని కొన్ని కోట్ల 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 కోట్లు. మీరు కిష్కింధకాండలో విందురు కానీ ఇన్ని కోట్లు అసలు లెక్కలేదు. అన్ని కోట్లు భూమండలం అంతా నిండిపోయేవి.
అన్ని కోట్ల వానరములు వచ్చాయి. కోతి అంటేనే చపలచిత్వానికి మారుపేరు. సముద్రం మీద సేతువు కట్టినప్పుడు వాల్మీకి మహర్షి వర్ణిస్తారు యుద్ధకాండలో విందులు గాని. ఇంత సేతువు కట్టి నడవండ్రా అంటే పిల్లలు చూడండి, పడవ ఎక్కించి కూర్చోబెడితే పడవ మధ్యలో కూర్చోడు వాడు, పడవ ఒడ్డున కూర్చుని నీళ్లలో చెయ్యెడతాడు. అలా వాళ్ళు సేతు అంచుల మీద పరిగెడుతుండేవారు వానరులు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెనక పెట్టుకుని వీళ్ళందరినీ ఒక మాట మీద నడిపిస్తూ రాముడన్న భయం నిలబెట్టి సీతమ్మ తల్లిని అగ్నిహోత్రంలో ప్రవేశింపచేసేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క కన్నులలో ఉన్న ఎరుపుతనాన్ని చూసి ఇన్ని కోట్ల మంది వానరులు తమ్ముడు లక్ష్మణుడు మాట్లాడలేకపోయాడు. ఇది సమర్థశ్చ. అలా అమలు చేయగలడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఎన్ని మాటలు చూడనివ్వండి, మళ్ళీ చూస్తుంటే అబ్బా ఏమందం ఏమందం అనిపిస్తున్న. దీని సౌందర్యం అంటారు. అందం అంటే ఒకసారి చూస్తే చాలా బాగుందండి అని వెళ్ళిపోబుద్ధి. ఎన్ని మాటలు చూడండి, ఎన్ని రకాలుగా చూడండి, బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపిస్తుంది. ఈ సౌందర్యం ఈ అలా చూసిన కొద్దీ చూడాలనిపించేటటువంటి తత్వం బాహ్యంలో ఉన్నటువంటి అందం వల్ల రాదు. ఇది దేనివల్ల వస్తుంది? లోపల ఉండేటటువంటి సాత్వికమైనటువంటి ప్రవృత్తి ముఖంలో శరీరంలో తాండవిస్తే వస్తుంది. అందుకే ఒక్కొక్క వ్యక్తి కనపడ్డారనుకోండి, వెంటనే వెళ్ళి అయ్యా నమస్కారం అండి బాగున్నారా అని పిలవబుద్ధి వేస్తుంది. ఒక్కొక్కరు అట్నుంచి వస్తున్నారనుకోండి, మనకు పని లేకపోయినా ఈ సందులోకి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం అంటే వాడు వస్తేనే భయం. అలా ఉండకూడదు. ఇది కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. అన్ని కాలముల యందు ఎప్పుడు చూసినా ఎంత అందం ఎంత అందం అనిపించాలి. ఎవరికి? తనకి విరోధులైన వారికి కూడా. శూర్పణక చూసింది, ఏమందగాడంది. తన భర్త చచ్చిపోయాడు వాలి, చూసింది తార, ఏం మహానుభావుడు రా అంది. పక్షులు చూసాయి, ఏమందగాడు రా అన్నాయి. మహర్షులు చూశారు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. ఇటువంటి వాడిని భర్తగా పొందితే బాగుండనుకున్నారు ఏమిటి మగవాళ్ళైనటువంటి మహర్షులు. ఇది సర్వభూతములు చూసేటప్పటికి అబ్బా ఏమందం అనిపించాలి. ఈ అందం ఉపాసనా బలం. ఒక చంద్రశేఖర పరమాచార్యులు వారు నడిచి వచ్చేస్తున్నారనుకోండి, అలాగా ఇంత బొట్టెట్టుకుని ఇలా విభూతి పెట్టుకుని ఇలా వంగిపోయి సత్యదండం పట్టుకుని నడుస్తున్నారనుకోండి, ఎటు నుంచి చూడండి వారిని, అబ్బా మహానుభావుడు మహానుభావుడు అనిపిస్తుంది. అది అందం అంటారా మీరు? కాదు. కశ్చైక ప్రియదర్శన. వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి. అందుకే ప్రయత్నపూర్వకంగా కొంతమంది దర్శనం చేస్తారు వెళ్ళి. ఎందుకు? వారి సన్నిధికి వెడితే చాలు, వారిని చూస్తే చాలు కష్టాలన్నీ పోతాయి. ఎప్పుడు వారు నిరంతర సంతోషి, అంత ఆనందంగా ఉంటాడు. నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ హితం చెయ్యాలనేటటువంటి లక్షణంలో ఉంటాడు. అందుకని కశ్చైక ప్రియదర్శన. ఆత్మవాన్కో. ఆత్మవాన్ అంటే అమరకోశాన్ని బట్టి ధైర్యం, అపారమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వాడేవాడు. అంటే పైకి డాంబికంగా కనపడినా మేకపోతులాగా లోపల మాత్రం భయాన్ని పొందాడనుకోండి, అది ధైర్యం అనిపించుకోదు. మొక్కవోని ధైర్యంతో నిలబడగలగాలి. నేనే తలుచుకున్నానా ఈ బ్రహ్మాండములన్నింటినీ శాసిస్తానంటాడు రామచంద్రమూర్తి. ఎన్నడూ భయపడడం అన్నది రామచంద్రమూర్తి జీవితంలో లేదు. ఇది ధైర్యం. ఆత్మవాన్కో జితక్రోధో. ఇది చాలా కష్టం. అక్కడ వేసినటువంటి మాట చూడండి, మహర్షి ఏం అమాయకంగా అడగలేదు. వాల్మీకి మహర్షి ఎంత గొప్ప గొప్ప మాటలు వేశారో చూడండి. శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తే ఎంత అందంగా ప్రశ్న వెయ్యాలో చూపిస్తున్నారు. ఈ ప్రశ్నలోంచి 24,000 శ్లోకాల రామాయణం పుట్టింది. అంటే ఎంత గొప్ప ప్రశ్నో చూడండి. అది జితక్రోధో. ఏం క్రోధో అన్న మాట వాడడం ఎందుకు? క్రోధ అంటే కోపము కన్నా తీవ్రమైన స్వరూపానికి క్రోధమని పేరు. ఉత్తమే క్షణకోపశ్చా మధ్యమే ఘటికాత్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఒక్కొక్కడు ఉంటాడు, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని చచ్చిపోయే వరకు తలుచుకు 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 బెంగపెట్టేసుకుని ఓ హరుస్తూనే ఉంటాడు. ఎప్పుడో అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు అలరి? అంటే క్రోధం దీర్ఘకాలం ఉంటుంది. అది అలా ఉంది అంటే ఏమిటి దానికి గుర్తు? కామ ఉంది వెనకాతల, వాడికి కోరిక ఉంది, కోరిక తీరలేదు, క్రోధం పుట్టింది. అంటే ఇప్పుడు జితక్రోధో, క్రోధాన్ని జయించాడా అంటే వెన్ని జయించినట్టు అరిషడ్వర్గములను జయించాడు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఆరింటినీ జయించినటువంటి వాడై ఉన్నాడా? అందుకని జితక్రోధో. అందుకని కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయక.
ద్యుతిమాన్, అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడై ఉండాలి. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాసన బలంలోంచి వస్తుంది. తను నమ్మిన సిద్ధాంతం పట్ల తనకున్న విశ్వాసంలోంచి వస్తుంది. తను అనుసరించవలసినటువంటి ధర్మము పట్ల వైక్లభ్యము లేని స్థితిలోంచి వస్తుంది. అందుకని అటువంటి వాడై ఉన్నాడా? అందుకని ద్యుతిమాన్కో ననసూయక. అనసూయక అంటే ఏమిటో తెలుసా అండి? ఎదుటివారిలో ఒక గుణం ఉంటుంది, ఒక మంచి గుణం. మరి ఆ మంచి గుణాన్ని మంచి గుణంగా స్వీకరించారు. మీకు అనసూయక, రావణాసుడు అసూయకి రావణాసుడు. ఎదుటివారిలో ఎంత మంచి గుణం ఉండనివ్వండి, వాడు వెంటనే ఆ మంచి గుణాన్ని చెడ్డ గుణంగా మార్చి చెప్తాడు. అందుకే జీవితంలో ఒక అలవాటు చేసుకోవాలి. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మొట్టమొదట వారిలో ఉన్న మంచిని స్మరించి, వారా అండి చాలా మంచివారు అంటం మీరు ప్రారంభం చేసి వారిలో ఉన్న మంచి గురించి మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, అది అలవాటైపోతుంది. అలా క్రమంగా అలవాటైతే మంచిని చూడడం ఒకటే వస్తోందనుకోండి, ప్రశాంతత మీకు దక్కుతుంది. ఎందుకని? చెడుని చూసిన కొద్దీ మీలో క్రోధం వస్తుంది, మీలో ఉద్రేకం వస్తుంది. మంచిని చూసిన కొద్దీ మీరు ప్రశాంతంగా ఉంటారు. ముందు మీ మనస్థితి చక్కబడుతుంది. అందుకని అనసూయక, ఎదుటివారిలో ఉండేటటువంటి గుణాల్ని గుణాలుగా చెప్పకుండా గుణాల్ని దోషాలుగా చెప్తారు కొంతమంది. ఇది అసూయతో కూడినటువంటి వాడి యొక్క లక్షణం. అవతలవాడు చెడిపోడు, ఆయనలో ఉన్న గుణాన్ని అవగుణంగా నువ్వు చెప్తే ఆయనకు వచ్చిన నష్టం లేదు. అలా చెప్తే నువ్వు అసూయాపరుడు అని తెలుస్తుంది. అందుకని అనసూయక. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపాన్ని గెలిచిన వాడైనా కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం రాలేదు, కానీ కోపం తెచ్చిపెట్టుకోకపోతే పిల్లవాడు సక్రమంగా ఉండడని ఆ రోజు నాన్నగారు బుసలు కొడుతూ కూర్చున్నారనుకోండి, కొడుకు లోపలికి వచ్చేటప్పటికి అయ్యో బాబోయ్ నాన్నగారు ఏమిటో ఇలా ఉన్నారు అనుకుంటాడు. ఒక్క 10 నిమిషాలు నాన్నగారు కోపంగా మాట్లాడారనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం ఉందా? ఏమీ లేదు. మళ్ళీ శుభ్రంగా ఆయన వెళ్ళిపోయి తన పూజ గదిలో కూర్చుని రామాయణం తీసుకుని ఆయన హాయిగా చదువుకుంటున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు కోపం? ఆ కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత బిడ్డలు భయపడాలి. ఈ కోపం తెచ్చుకోవడం దేని కొరకు? కోపం తెచ్చుకోవడం సమస్త జగత్తుని చక్కదిద్దడం కొరకు. ధర్మం తెలుసున్నవాడైతే అధర్మాన్ని చక్కదిద్దడానికి కోపం తెచ్చి పెట్టుకుంటాడు. తానే క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, తానేం చక్కదిద్దుతాడు? తను ధర్మాధర్మములు మర్చిపోతాడు ఇంకా క్రోధం వచ్చేసిందంటే. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు, తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుని లోకమును రక్షించగలగాలి. అటువంటి వాడై ఉన్నాడా? అందుకని కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపం తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా గడగడలాడిపోయేటట్టుగా కోపం తెచ్చిపెట్టుకుని శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడి ప్రపంచంలో ఉన్నాడా? ఇప్పుడున్నాడా? ఉంటే ఆయన ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. 16 గుణములు అడిగాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములే 16 కళలు. ఈ 16 గుణములు ప్రతి మనుష్యుడికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు 16 గుణములు పూర్ణముగా లేకపోయినా రామాయణాన్ని చదివితే, రామాయణాన్ని వింటే అందులో రామచంద్రమూర్తి యొక్క జీవితం మనకి అర్థమైతే, అరెరే రాముళ్ళే మనం కనీసం ఈ ఒక్క విషయంలో మనం ఉండలేమా అని అనిపిస్తే, రామచంద్రమూర్తి యొక్క కటాక్షం దొరికితే ఎందుకు కాలేం? అందుకని రామాయణంలో 16 గుణములను అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఆశ్చర్యపోయాడు ఎవరు? విన్నటువంటి నారద మహర్షి. ఎంత గొప్ప ప్రశ్నేశావయ్యా వాల్మీకి! 16 గుణములు, ఇటువంటి గుణములున్నవాడు ఈ లోకములో ఈ కాలములో ఉండాలా? చాలా గొప్ప ప్రశ్నేశావు. ఇది గురువు నోటి వెంట రావలసిన మొదటి మాట. శిష్యుడు ప్రశ్న వేసేటప్పటికీ భృకుటి ముకుడించి మొదలెట్టాడ్రా మళ్ళీ వీడు అని గురువు బెంగ పెట్టేసుకునేటట్టు ఉండకూడదు. ఏమి ప్రశ్న వేశావురా అని అడగగలగాలి. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. నువ్వడిగినటువంటి ఇన్ని గుణాలు ఒక్క నరుడిలో ఉండాలని అడుగుతున్నావు. కానీ ఉన్నాడు వాల్మీకి. నేను చెప్తాను ఎవరండి? ఎవరి భార్య వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉందో ఆయన పేరే చెప్తున్నారు ఇప్పుడు. ఎంత ఆశ్చర్యపోవాలి వాల్మీకి మహర్షి! ఇది వాల్మీకి ఆశ్చర్యానికి కారణం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశి. నాయన ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు జన్మించాడు.
అయితే పెద్దలు అన్నారు, ఏం శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా జన్మించేటప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నారు. అనేక వంశాలు ఉన్నాయి కదా. రామాయణం ధర్మస్వరూపం. నీ ఇంట్లో నువ్వు కూడా అలా ఉండగలిగితే నీ ఇంట్లో కూడా భగవానుడు ఉదయిస్తాడు ఒకనాడు. ఇక్ష్వాకు వంశంలో మొట్టమొదటి వాడైనటువంటి ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువుని విశేషమైనటువంటి ఆరాధన చేసి శ్రీరంగనాథుణ్ణి పొందాడు. కులధనంగా పొంది ఆరాధన చేశాడు. అందుకని అంతగా ఆరాధన చేసినటువంటి వంశం కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట కాదుట. సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణోపాసన చేస్తారు. ఆ సూర్యవంశానికి చెందినటువంటి వారు కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించట. అందుకని ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా రామచంద్రమూర్తి. ఆ రాముడికి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పనా అని సంక్షేప రామాయణం చెప్పారు నారదుడు. సంక్షేప రామాయణం అంటే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణానికి ప్రాతిపదికగా కేవలం కథనంతటినీ కలిపి ఒక్క 100 శ్లోకములు కూడా దాటకుండా లోపుగా అందంగా కథని అందించారు. అందిస్తే దీన్ని విన్నారు. ప్రారంభం ఎక్కడ మొదలైంది? అందుకే 24,000 శ్లోకాలతో పూర్తి చేశారు. ప్రతి 1000 శ్లోకాలు గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం. గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మంత్రాల్లో ఒక బీజాక్షరం ఉంటుంది ఏదో, మిగిలిన అక్షరాలు బీజాక్షరాలు ఉండవు. ఆ బీజాక్షరానికి ఒక ఋషి ఒక దైవము ఉంటారు. గాయత్రీ మహామంత్రం అలా కాదు, 24 అక్షరాలు బీజాక్షరాలే. 24 బీజాక్షరాలకి గురువులు ఉంటారు, ఋషులు ఉంటారు, దైవం ఉంటారు. అందుకని గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి శక్తి పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ సంప్రదాయం వాళ్ళు కానివ్వండి, గాయత్రిని విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. గాయత్రి చేసి తీరవలసింది. రామాయణం కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని 1000 శ్లోకాలు చెప్పారు. అందుకని గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం. అందుకని 24,000 శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది. అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం చేశారు. అందుకే తపస్సాధ్యాయ నిరతం అంటూను. కాబట్టి ఈ నువ్వడిగినటువంటి 16 గుణములు కలిగినటువంటి వ్యక్తి ఈ కాలములో ఇప్పుడే ఇక్కడే ఉన్నారు. ఆయనే రామచంద్ర ప్రభువు అని వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఉపదేశం చేశారు. నారద మహర్షి ఎప్పుడైతే రామచంద్రమూర్తి గురించి చెప్పారో పొంగిపోయాడు. బ్రహ్మతత్వం ఒకసారి అర్థమైందనుకోండి ఏమవుతుంది? మనస్సు అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. అందుకని విశేషమైన ఆనందం పొందాడు. ఇంత ఉపదేశం చేసినటువంటి నారదుడు రామాయణానికి ఉన్న గొప్పతనం అంతా ఇక్కడుందండి. గురువు దగ్గరికి వెళ్ళడం, గురువుని ప్రశ్న వెయ్యడం, గురువు దగ్గర నేర్చుకోవడంతో రామాయణం ప్రారంభం. ఇన్ని చెప్పారు కదా నారద మహర్షి. ఆ ప్రశ్న వేస్తే ఏమో నాకు తెలియదయా, ఒకసారి కనుక్కోవాలండి చెప్తాను, నాకు అన్ని విషయాలు ఎక్కడ ధారణలో ఉంటాయా అనలేదు. బ్రహ్మగారి దగ్గర వినొచ్చారు. పరంపర తండ్రి గారి దగ్గర ఆయన విన్నారు. అది వాల్మీకి మహర్షికి చెప్పారు. చెప్పి ఒక చిత్రమైనటువంటి విశేషం జరిగింది. సంక్షేప రామాయణం అంతా వాల్మీకి మహర్షికి చెప్పేసి యథావత్ పూజితస్తేనా దేవర్షిన్ నారదస్తథా ఆపృష్ట్వై వాభ్యనుజ్ఞాత సజ్జగామ విహాయసం. వాల్మీకి మహర్షికి రామాయణం సంక్షేప రామాయణం చెప్పినటువంటి నారదుడు తను గురువును అనేటటువంటి అభిమానాన్ని విడిచిపెట్టేశాడు. నేను గురువుని నేను గురువుని నేను గురువుని అని అభిమానం పట్టుకు కూర్చున్నారనుకోండి, అది ప్రమాదానికి దారి తీసేస్తుంది. అందుకని ఎలా అయిపోయారు? ఆకాశం ఉంది, మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఒక గ్లాసు పెట్టారనుకోండి, గ్లాసులో ఆకాశం ఉందా లేదా? ఉంటుంది. ఓ కుండ తీసుకొచ్చి పెడితే కుండలో ఆకాశం ఉంటుంది, ఘటాకాశం. ఓ గదిలో ఆకాశం ఉంటుందా లేదా? మఠాకాశం. కుండ బద్దలైపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆకాశం ఘటాకాశం మఠాకాశం అవుతుంది. మఠాకాశం తలుపులు కూడా తీసేశారనుకోండి, ఏమవుతుంది? అనంతాకాశం అయిపోతుంది. ఇప్పటి వరకు తాను గురువుగా నిలబడి శిష్యుడికి బోధ చేసినటువంటి నారద మహర్షి నేను గురువుగా నిలబడ్డానన్న విషయాన్ని వదిలిపెట్టేసి ఆకాశము ఎలా ఆకాశం అయిపోతుందో అలా నారదుడైపోయాడు. అంటే మళ్ళీ తను జ్ఞానిగా ఆత్మస్వరూపిగా మారిపోయి నారద మహర్షి బయలుదేరి ఆకాశంలోకి ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విన్న శిష్యుడు మాత్రం పరవశించిపోయాడు. వాల్మీకి ఎంత గొప్ప రామకథ చెప్పాడు రామహానుభావుడు అనుకున్నారు. అదే ఆలోచన చేస్తున్నారు. మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్న సమయం అయినప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయాలి. అందుకని బయలుదేరి వెడుతున్నారు.
ఎక్కడికి వెళ్ళాలి? తమసా నదీ తీరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేద్దాం అనుకుంటుంటే వెనకాతల భారద్వాజుడి శిష్యుడు వచ్చాడు. ఆయన మహర్షి కాడు, ఇక్కడ వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు అంతే. ఎందుకంటే మనకు భరద్వాజుడు అన్న పేరుతో చాలామంది కనపడుతూ ఉంటారు. ఈయన వాల్మీకి మహర్షి శిష్యుడు. రామాయణంలోనే అయోధ్యకాండలో భారద్వాజ మహర్షి వస్తారు మళ్ళీ. ఇతను వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహర్షి అన్నారు, నాయన నీ చేతిలో ఉన్నటువంటి ఆ పాత్ర కింద పెట్టి వస్త్రం ఇలా ఇవ్వయా, ఈ నీటిలో దిగి స్నానం చేస్తాను అన్నారు. గురువుని ఆశ్రయించి వెనకాతల వెళ్ళేటటువంటి శిష్యుడు గురువు వెనకాతల ఎలా వెళ్ళాలో చూపించింది రామాయణం. గురువుకి సంబంధించినటువంటి వస్తువుల్ని శిష్యుడు పట్టుకోవాలి, పట్టుకుని పరమ వినయ విధేయతలతో గురువుని అనుగమించి వెళ్ళాలి. అలా ఎంతో వినయ విధేయతలతో అనుగమించి వెడుతున్నారు. వెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మహర్షి అన్నారు, అకర్ణమమిదం తీర్థం భరద్వాజ దిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. చూశావా భరద్వాజ, ఈ నీరు ఎలా ఉందో, అత్యంత నిర్మలంగా ఉందయా, ఎక్కడ బురద లేదు. సన్మనుష్యుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అంత నిర్మలంగా ఉంది ఈ నీరు అన్నారు. మంచివాడికి మంచే గోచరిస్తుంది. తను నిర్మలమైనటువంటి స్థితిలో రామకథని విని ఆనందాన్ని పొందుతూ వచ్చి మహర్షి ఆ నీటిలో దిగుతున్నారు. ఆ దిగేటప్పుడు ఇప్పుడు ఒక్కసారి ఆ ప్రకృతిని అంతటినీ పరిశీలన చేశారు. ఒక్కసారి ఆ అరణ్యం వంక అంతా చూశారు. ఇక్కడే ఒక గమ్మత్తైనటువంటి సంఘటన జరిగింది. ఆయన అలా చూస్తూ ఉండగా 2 క్రౌంచ పక్షులు కనపడ్డాయి. క్రౌంచ పక్షులు అంటే వంకర టింకరగా నడుస్తాయి. అపారమైనటువంటి కామవ్యామోహంతో ఉన్నాయి, మిథున లక్షణంతో ఉన్నాయి. మగపక్షి ఆడపక్షి సంభోగం చేసుకుంటున్నాయి. ఆ సమయంలో చెట్టు మీద కూర్చుని ఉన్నాయి. మహర్షి ఆ చెట్టు వంక చూశారు, ఆ పక్షుల వంక చూశారు, అరణ్యం అంతా చూశారు. ఒక్కసారి బాహ్య స్మృతిని పొందారు. జగత్తుని పరిశీలన చేసి లోపల రామాయణం గురించే ఆలోచన చేస్తూ స్నానం చెయ్యడానికి వెళ్ళబోతున్నారు. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్తస్య పశ్యతః. అదే సమయంలో అక్కడికి ఒక నిషాదుడు వచ్చాడు, అంటే ఒక కిరాతుడు బోయవాడు. చూశాడు. మిథున లక్షణంతో ఉన్నటువంటి క్రౌంచ పక్షులను చూసి, ఈ పక్షులని నా బాణంతో కొడతాను అని పాపనిశ్చయాన్ని పొందాడు. పొంది ఇప్పుడు నేను ఒక పక్షిని సంహరిస్తాననుకున్నాడు అని బాణం విడిచిపెట్టాడు. మగపక్షి యొక్క గుండెల్లో తగిలింది. తగలగానే దాని శరీరంలోంచి రక్తం ప్రవహిస్తోంది. ఆ మగపక్షి కింద పడిపోయింది. దాని తల వ్రేలాడేసేసింది. ఒంట్లోంచి రక్తధారలు పడిపోతున్నాయి. 2 రెక్కలు విప్పి కొట్టుకుంటోంది. భూమి మీద పొరలాడుతోంది. తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం వియుక్తా పతినాతేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై దదాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషే ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. వాల్మీకి మహర్షి ఈ సందర్భాన్ని చూశారు. లోపల మహాధర్మాత్ముడైనటువంటి మహర్షి కనుక ఆయనలోంచి కారుణ్యం పెళ్ళుబుకింది. పెళ్ళుబుకి దుర్మార్గుడా, పాపనిశ్చయం కలిగిన వాడా, నిషాదుడా, క్రౌంచపక్షులు 2 మిథునంతో ఉంటే, సంభోగంలో ఉంటే ధర్మం తప్పినటువంటి వాడివై మగపక్షిని బాణం పెట్టి కొట్టావు. చూడు ఆ పక్షి ఎలా నేల మీద గిరగిర తిరిగి ఏడుస్తోందో, రక్తం కారుతోంది. ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతోంది అని బెంగ పెట్టుకుని ఆయన నోటి వెంట ప్రయత్నం లేకుండా అనుకోకుండా ఒక మాట పైకి వచ్చేసింది. ఇది రామాయణానికి ప్రాతిపదిక పడింది. లోపల ఏది ఆలోచిస్తున్నారు? రామాయణం గురించి ఆలోచిస్తున్నారు. తటస్థపడిన సంఘటన ఏది తటస్థపడింది? బోయవాడు మగకరౌంచ పక్షిని కొట్టాడు. చూశారు. వెంటనే అన్నారు, మానిషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ అత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. ఓ దుర్మార్గుడైనటువంటి బోయవాడా, మిథున లక్షణంతో ఉన్నటువంటి 2 క్రౌంచములలో క్రౌంచ పక్షిని కొట్టి చంపినటువంటి వాడా, నీవు చేసినటువంటి మహాపాపము వలన నువ్వు చాలా కాలము బ్రతికుండకుండా ఉందువుగాక, అంటే తొందరలో మరణమును పొందెదవుగాక అని శపించారు. శాపానుగ్రహాన్ని ప్రదర్శించి నీటిలో స్నానానికని దిగారు. దిగి బయటికి వచ్చారు. ఇప్పుడు ఏమవ్వాలి? అంత సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాల్మీకి మహర్షి నోటి నుంచి వెలువడినటువంటి ఈ మాట, నా నోటి వెంట ఎటువంటి మాట వచ్చిందనుకోవాలి.
అలా అనుకోవడం మానేసి అస్తమానం అదే వస్తోంది. మానిషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ క్రౌంచ విధునాదేకం అవధీహి కామమోహితం అని. ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ చిత్రం? నా నోట్లో అదే తిరుగుతోంది, నా మనస్సులో ఆ క్రౌంచ పక్షులే కనపడుతున్నాయి. ఇన్ని మాటలు నేను చెప్పడం వల్ల ఇది శ్లోక స్వరూపాన్ని పొందేస్తోంది. నా నోటి వెంట వచ్చినటువంటి ఈ వాక్యాలు ఎందుకు శ్లోక రూపాన్ని పొందుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ ఆశ్రమానికి వచ్చారు. వెనకాతల జలపూర్ణమైనటువంటి కలశాన్ని పట్టుకుని శిష్యుడు వస్తున్నాడు. చూశావా భరద్వాజ, నా నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాట శ్లోక రూపాన్ని పొందుతోంది, ఎందుచేతనో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. వెనక వస్తున్నటువంటి శిష్యుడు కూడా దాన్ని ధారణ చేశాడు. చేసి ఆయన కూడా దాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆశ్రమానికి వచ్చారు, మిగిలిన వాళ్ళు చదవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైంది? ఆయన యశస్సుని పెంచడం మొదలుపెట్టింది. వాల్మీకి మహర్షి నోటి వెంట ఇవాళ ఈ మాట వచ్చింది. మానిషాధ ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ విధునాదేకం అవధీహి కామమోహితం అని అందరూ అంటున్నారు. ఏమిటిదని ఆశ్చర్యపోతున్నారు. అజగామతతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆశ్చర్యపరిదేవుడు పిలవకుండా మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు. ఎంత ఆశ్చర్యం అనుకున్నారు. అనుకుని బ్రహ్మగారికి ఎదురెళ్ళారు, నమస్కారం చేశారు, ప్రణిపాతం చేశారు, లోపలికి తీసుకొచ్చారు, ఉచితాసనం ఇచ్చారు. వాల్మీకి రజతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మిత. ఆశ్చర్యపోయి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి బ్రహ్మగారు కూర్చోమన్న తర్వాత తాను కూర్చున్నాడు. పెద్దలైనటువంటి వారు మన ఇంటికి వచ్చారనుకోండి, వారిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టిన తరువాత మనం నిలబడాలి. నిలబడిన తర్వాత వారు అయ్యా కూర్చో అన్న తర్వాత మనం కూర్చోవాలి. అది వినయం. పెద్దలైనటువంటి వారి ముందు ఇలా నిలబడకూడదు. పెద్దలైనటువంటి వారు వచ్చినప్పుడు మనం వంగాలి. ఎందుచేత అంటే వారి తేజస్సు చేత మన ప్రాణములు పైకి లేస్తాయి. అందుకని వంగాలి, వంగి నమస్కారం చెయ్యాలి. వంగి నమస్కారములు చేస్తే ప్రాణములు మళ్ళీ స్వస్థానముల యందు నిలబడతాయి. అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. బ్రహ్మగారు అన్నారు, నువ్వు కూడా ఆసీనుడువు కా అన్నారు. కూర్చున్నారు వాల్మీకి మహర్షి. ఆయన అన్నారు, నువ్వు ఇందాక స్నానానికి దిగుతున్నప్పుడు ఆ శ్లోకం చెప్పానని ఏమిటి శ్లోకం ఏమిటి శ్లోకం అని ఆశ్చర్యపోతున్నావు కదా. మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ. బ్రహ్మన్, నా అంశలో పుట్టినవాడా, నా అనుగ్రహం చేత సరస్వతి నీ నాలుక యందు భాషించింది. అందుకనే నీ నోటి వెంట ఇవాళ ఈ శ్లోకం వచ్చింది. ఇదే రామాయణ కథ. వెనక్కి తిరిగి చూడు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? వెనక్కి వెళ్ళండి ఒకసారి. వెనక్కి వెళ్ళి చూడండి. ఆది కావ్యం ప్రారంభమైపోయింది. అందులోంచి ఎలా ప్రారంభమైపోతుంది అంటే తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైనిలయో నిషాదస్తస్య పశ్యత. నిషాదుడు అంటే బోయవాడు అని ఒక అర్థం. నిషాదుడు అంటే సమస్త లోకములు తనయందున్నటువంటి శ్రీమన్నారాయణుడు అని ఒక అర్థం. పాపనిశ్చయుడై క్రౌంచపక్షిలా యుక్తాయుక్త విచక్షణమాని బ్రహ్మగారిచ్చిన వరం చేత మదాన్ని పొంది క్రౌంచి అయినటువంటి మండోదరితో కలిసి నిరంతర కామసుఖాన్ని అనుభవిస్తూ తిరుగుతున్నటువంటి రెండు పక్షులలో మగపక్షి అయిన రావణాసురుణ్ణి తన బాణం పెట్టి కొట్టినటువంటి ఓ నిషాదుడా, ఓ శ్రీనివాసుడా, నువ్వు అలా కొడితే ఆ క్రౌంచి ఆడపక్షి ఆ మండోదరి ఏం చేస్తోంది? తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం వియుక్త పతితానేన ద్విజేన సహచారిణ. ఆ మండోదరి రావణాసురుడి యొక్క కళేబరం చుట్టూ తిరుగుతూ 10 తలలు రక్తం ఓడిపోతూ పడిపోతే మండోదరి ఏడుస్తున్నటువంటి సన్నివేశం వర్ణింపబడింది. ఇది లోపల ఏ రామాయణాన్ని ఆలోచిస్తున్నారో ఆ రామాయణమే క్రౌంచపక్షులలో దర్శనమైంది. లోపల దర్శనమైతే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏమిటి? మానిషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ. మానిషాద అంటే మా అంటే లక్ష్మీదేవి, నిషాద అంటే లక్ష్మిని తనదిగా కలిగినటువంటి వాడా శ్రీనివాసుడా, ప్రతిష్టాత్వం నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. దీనివలన మారిపోయింది శ్లోకార్థం. ఇప్పుడు మానిషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం.
కామము చేత పీడింపబడి ప్రవర్తనని మరిచిపోయి బ్రహ్మగారిచ్చిన వరముల చేత మోహమును మదమును పొంది యుక్తాయుక్త విచక్షణను మరిచి కామమే జీవితమని ప్రవర్తించినటువంటి రాక్షసుల యొక్క జంట అయిన రావణ మండోదరులలో రావణుడనేటటువంటి క్రౌంచ పక్షిని నీ బాణము చేత కొట్టి పడగొట్టినటువంటి ఓ రామా నీకు మంగళమగుగాక అని ఆ శ్లోకార్థం మారింది. అందుచేత ఇప్పుడు రామాయణం ప్రారంభమైందయా, నీ నోట వెంట వచ్చినది శాపం కాదు. ఎందుకు పలికావు నీవు ఆ మాట? నీవు ఆ మాట పలకడానికి మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వ ఋషిసత్తమా. నా అనుగ్రహంతో నా శక్తి అయినటువంటి సరస్వతి నీ ముఖంలో ప్రవేశించింది. అందుకని నీ నోటి వెంట రామాయణం ప్రారంభమైంది. ఆ ఒక్క శ్లోకంలో రామాయణం అంతా ఉంది. ఎలా ఉంది? మానిషాదహ, లక్ష్మిని పొందినవాడా. సీతమ్మ తల్లి పరిణయం బాలకాండ. అందుకని మానిషాదహ రామాయణంలో బాలకాండ వచ్చేసింది. ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ, రాజ్యమునందు ప్రతిష్ఠింపబడవలసినటువంటి రాముడు సత్యవాక్యమునందు తండ్రిని నిలబెట్టడం కోసమని రాజ్యత్యాగం చేసి అరణ్యవాసం చేశాడు. అయోధ్యకాండ అరణ్యకాండ వచ్చేసాయి. అందుకని మానిషాధ ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం, రెండు క్రౌంచములలో ఆ దారి తప్పి కామమోహితమైనటువంటి క్రౌంచముల యొక్క జంటలో క్రౌంచ పక్షిని కొట్టినవాడా. తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు జీవించి ఉండగా తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కామసుఖాన్ని అనుభవించాడు అన్నగారైనటువంటి వాలి. అందుకని ధర్మం తప్పినటువంటి వాలిని సంహరించాడు. కాబట్టి అరణ్యకాండ తర్వాత కిష్కింధకాండ చెప్పేయడం అయిపోయింది. అందులో కాదు కాదు రావణ సంహారం కూడా చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. మరి సుందరకాండ ఎలా పూర్తవుతుంది అంటే క్రౌంచౌ అనడం చేత శరీరమంతా శుష్కించిపోయినటువంటి వారిని ఆ పేరుతో పిలుస్తారు. సుందరకాండలో సీతమ్మ తల్లి ఉపవాసముల చేత శుష్కింపబడి తన తపస్సు చేత రావణుణ్ణి నిహతుణ్ణి చేసింది. అందుచేత సుందరకాండ చెప్పబడింది. ఇప్పుడు ఏమైపోయింది? ఆ శ్లోకంలోకి రామాయణంలో ఉన్న 6 కాండలు వచ్చేసాయి. ఇప్పుడు నీ నోటి వెంట వచ్చిన శ్లోకము యొక్క స్థాయిని ఎందుకు పొందిందో తెలుసా? అందరూ ఎందుకు చెప్తున్నారో తెలుసా? అది 32 అక్షరాలతో ప్రతి పాదానికి సమానమైన అక్షరాలతో ఎందుకు విభాగం పొందిందో తెలుసా? అది వీణ మీద ఎందుకు పలుకుతోందో తెలుసా? నృత్త గీతములకు ఎందుకు కట్టుబడుతోందో తెలుసా? మచ్ఛందేయం, నా యొక్క అనుజ్ఞ చేత నా శక్తి అయినటువంటి సరస్వతి నీ ముఖంలో ప్రవేశించి రామాయణాన్ని పలికిస్తోంది. అందుకని పలకగలుగుతున్నావు. అందుకని మహర్షి నువ్వు ఇంక రామాయణాన్ని రచించడం ప్రారంభం చెయ్యి. నువ్వు ప్రారంభం చెయ్యగానే రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహసౌమిత్రే రాక్షసానాంచ సర్వశః వైదేహ్యాశ్చాపి యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి నతేవాగనృతా కావ్యే కాచిద్దత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. ఇది బ్రహ్మగారి యొక్క అనుజ్ఞ. నాయన, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చుని రామాయణం రచన చేస్తాను అని ప్రారంభం చెయ్యి. రహస్యంచ ప్రకాశంచ, తెలిసినది తెలియనిది. రామచంద్రమూర్తి పక్కనున్నటువంటి లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, రాక్షసులు అందరి మనస్సులలో ఎవరెవరు ఏమనుకున్నారన్న విషయాలు కూడా నీకు భాషిస్తాయి. భాషించి నువ్వు రామాయణాన్ని రచిస్తావు. ఈ రామాయణం ఎంతకాలం ఉంటుందో తెలుసా? ఎంత కాలము భూమండలం మీద నదులు ప్రవహిస్తాయో, ఎంత కాలము పర్వతములు ఉంటాయో అంతకాలము రామాయణం ఉంటుంది. ఎంత కాలము రామాయణము చెప్పబడుతుందో అంతకాలము నువ్వు దేవలోకాలలో తిరుగుతూనే ఉంటావు. అటువంటి వరం ఇస్తున్నాను. ఇందులో అబద్ధం కాని, తప్పు కాని, లేనిది కాని, జరగనిది కాని ఒక్క విషయం ఉండదు. రామాయణం అంతా పరమ యథార్థం. వాల్మీకి నోటి వెంట పలికినది పరమ సత్యమైనటువంటి రామాయణం పలికేటటువంటి అదృష్టాన్ని, రహస్యంచ ప్రకాశంచ, దర్శనం చేసి చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారు కటాక్షించారు వాల్మీకి మహర్షికి. పొంగిపోయాడు మహానుభావుడు. ప్రణిపాతం చేశాడు, బ్రహ్మగారికి నమస్కారం చేశారు. అంతే, ఆయన బయలుదేరి బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత కూర్చున్నారు. చూడండి, ఆ వరం ఇవ్వగానే పొంగిపోవడం కాదు, అనుష్ఠానమునందు ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి వాల్మీకి మహర్షి. ఉపసృష్యోదకం సమ్యక్ ముని స్థిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతి. తూర్పు దిక్కుకి చివర్లు ఉండేటట్టుగా దర్భలు పరుచుకుని దాని మీద కూర్చుని ఆచమనం చేసి నమస్కారం చేసి రామాయణాన్ని ధ్యానం చెయ్యడం ప్రారంభం చేశారు.
ప్రారంభం చెయ్యగానే జరిగినటువంటి రామాయణం అంతా ఒక్కసారి ఆ లోపల భాషించింది. భాషించగానే ఆ రామాయణాన్ని రచించడం ప్రారంభం చేశారు. చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషి తథాసర్గశతాన్ పంచషట్కాండాని తథోత్తరం కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకార చరితం వ్రతః పాఠ్యాగేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం. ఎంత గొప్పగా రచించారంటే 24,000 శ్లోకములు రచించారు, 6 కాండలు రచించారు, 6 కాండల మీద ఒక కాండ రచించారు. ఎందుకని? ఉత్తరకాండతో కలిపితే 6 కాండలు అవుతాయి. అందుకని 6 కాండలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 6 కాండ ఉత్తరకాండ. అందుకని 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క జీవనం జరుగుతుండగా రచింపబడింది కాబట్టి ఉత్తరకాండ కూడా కలిసింది తర్వాత. అందుకని 6 కాండలుగా ఈ రామాయణం రచింపబడింది. 500 సర్గలు అందులో నిక్షిప్తమయ్యాయి. అన్నింటికన్నా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం. ఇది ధృత, మధ్య, విలంబితము అనబడేటటువంటి 3 ప్రమాణములకు కట్టుబడింది. షడ్జ, మధ్యమ, గాంధార, నిషాద, వృషభ, దైవత, పంచమ అనబడేటటువంటి 6 జాతులతో కూడినటువంటి 7 జాతులతో కూడినటువంటి సంగీతానికి అన్వయమైంది. వీణ మీద పలికితే వీణ మీద పలుకుతుంది. రామాయణ శ్లోకాలన్నీ వీణ మీద వాయించవచ్చు. అంత అందంగా పలికాయి. నృత్యం చెయ్యొచ్చు, గీతమునకు పాటగా పాడడానికి కుదురుతుంది. అంత అందంగా ఇన్ని కలిసి వచ్చేటట్టుగా వాల్మీకి ముఖంలోంచి రామాయణ కథా ప్రసంగం ప్రారంభమైంది. రచించడం మొదలుపెట్టారు. ఆయన అన్నారు, ఈ రామాయణం అంతా రచన చేశారట. రచన చేసిన తరువాత ఇప్పుడు ఈ రామాయణాన్ని, ఇంత అందమైన రామాయణాన్ని పాడాలి, రామాయణాన్ని అందంగా చెప్పగలగాలి. ఎవరు చేస్తారని చూశారు. ఎవరున్నారు? అక్కడే ఉన్నారు లవకుశులు, రామచంద్రమూర్తి యొక్క కుమారులు. వచ్చి రోజు నమస్కారం చేస్తారు. వాల్మీకి మహర్షికి కనపడ్డారు. పొంగిపోయాడు మహానుభావుడు. వీళ్ళిద్దరితో పాడించాలనుకున్నారు. రామాయణాన్ని అంతటినీ కూర్చోపెట్టి ఆ లవకుశులకి ఉపదేశం చేశారు. దేశీ పద్ధతి అని ఒక పద్ధతి ఉంటుంది. గ్రామాల్లో పాడేటప్పుడు ఒక పద్ధతిలో పాడతారు. నగరాల్లోనూ పట్టణాల్లోనూ విద్వాంసుల మధ్య, పెద్దల మధ్య పాడేటప్పుడు ఒకలా పాడతారు. 2 పద్ధతులలో పాడేటటువంటి విధానాన్ని లవకుశులకి నేర్పారు. ఆ లవకుశులిద్దరూ కూడా మొట్టమొదట ఎక్కడ పాడారట రామాయణాన్ని? వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే పాడారు. రచించినటువంటి వాల్మీకి మహర్షి గురువుగారు ఎదురుగుండా కూర్చున్నారు. మిగిలినటువంటి వాల్మీకి మహర్షి శిష్యులందరూ చుట్టూ కూర్చున్నారు. సీతమ్మ తల్లి కూర్చునే ఉంటుంది. మిగిలిన వారందరూ కూర్చున్నారు. లవకుశులిద్దరూ ఆ రామాయణ కథాగానం ప్రారంభం చేశారట. నవరసాలతో ఉన్నటువంటి రామాయణాన్ని గానం చేస్తుంటే చిట్ట చివరికి రామాయణం పూర్తి చేస్తే ఎంత పొంగిపోయారంటేట విన్నవాళ్ళు. ఎక్కడో సన్మానం చేయడానికి దండలు తీసుకురావడం, లేకపోతే ఏదో బహుమానాలు తీసుకురావడం కాదుట. ఎంత పొంగిపోయారో చూడండి. అసలు ఆ రామాయణ కథ వినగానే ప్రీత కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిత్ దదౌ తాభ్యాం మహాయశాహ. అక్కడ కూర్చున్న ఒక మహర్షి, ఒక ముని గభాలన లేచాట. మహానుభావ, ఏం పాడావురా రామాయణాన్ని, నేను నీకేమివ్వగలను అని పైనున్న వస్త్రం తీసేసి ఆ కుర్రాళ్ళ చేతిలో పెట్టేశాట. ఇంకో ఆయన తన దగ్గర కలశం ఉంది, రోజు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటుంటాడు ఆ కలశంతో. ఒరే నాన్న, ఈ కలశం తీసేసుకోండి రా అని కలశం ఇచ్చేశాట. ఆ రామాయణం అంత అందంగా పాడేశారట. అంత అందంగా పాడి చిట్ట చివరికి అయోధ్యానగరానికి వెళ్ళారు. విడితే అక్కడ రామాయణం పాడుతుంటే రామచంద్రమూర్తి విన్నారు. విని లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పిలిచారు. మిగిలిన పరివారాన్నంతటినీ పిలిచారు. రండి 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 రండి, రామాయణం వినండి, పిల్లలు పాడుతున్నారన్నారు. ఆ లవకుశులిద్దరూ లోపలికి వచ్చారు. కనకపు సింహాసనమున రామచంద్రమూర్తి కూర్చున్నారు. లవకుశులిద్దరూ రామాయణం పాడడం మొదలుపెట్టారట. ఇంత రామచంద్రమూర్తి రామాయణం వింటుంటే సింహాసనం వదిలిచ్చేసి తాను కూడా సభలో కలిసిపోయి కూర్చుని విన్నట్ట. అంటే ఆ రామాయణానికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో మీరు ఊహించండి. ఇంకా అందుకే ఎక్కడెక్కడ రామాయణం గానం చెయ్యబడుతుందో, ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడక్కడ సమస్త దేవతలు కూడా వచ్చి కూర్చుని వినమ్రులై పరమ సంతోషంతో వింటారట. అంత పొంగిపోయారట. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు, కోసలో నామముతితా స్పీతో జన పదో మహాన్ వినిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్
అయోధ్యానామనగరీ తత్రాసీ లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మితా స్వయం అని పూర్వకాలంలో కోసల దేశం అనబడేటటువంటి ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ కోసల దేశాన్ని గొప్ప గొప్ప జనపదాలతో నిండి ఉండేది. దానికి రాజధాని అయోధ్య. ఆ అయోధ్య నగరాన్ని సాక్షాత్తుగా నిర్మించినటువంటి వాడు, సంకల్ప బలంతో నిర్మించినటువంటి వాడు మనువు. ఆ మనువు ఆ అయోధ్య నగరాన్ని నిర్మిస్తే పేరుకు తగినట్టుగా, అంటే శత్రుదుర్భేజ్యమైనటువంటి రాజధానిగా పరిడవిల్లిందిట. ఎంత గొప్ప పట్టణం అంటే అది ఆయత దశ చద్వే చ యోజనాని మహాపురి శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్త మహాపథ రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీ వామాస యామాసా దివిన్ దేవపతిర్యథ గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలిచండుల సంపూర్ణామిచ్చుకాండరసోదకాం. ఆ అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే 12 యోజనముల పొడుగుండేదిట, 3 యోజనముల వెడల్పు ఉండేదిట. మహాపథములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట. మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట. ఆ విమానంలో, ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తుండేవారు. దాని చుట్టూ ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు, మంత్రులు, సేనాపతులు మొదలైనటువంటి వారందరూ. అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిటా కూడా నిరంతరము కూడా ధూపం, సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట. 2 పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట. దాని మీద, ఆ మార్గం మీద ఎప్పుడు నీళ్లు చల్లి ఉంచేవారట. పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవిట. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీం ఆవాస యామాస దివిన్ దేవపతిర్యథ. ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అలా పరిపాలిస్తున్నాడట. గూఢచారుల్ని తన కళ్ళు చెవులుగా పెట్టుకుని మహానుభావుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఆ కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా కూడా విఖ్యాతిని పొంది అటువంటి రాజ్యం ఉందిట. చిత్రం ఏమిటంటే ధాన్యము, చెరుకు మొదలైన పంటలన్నీ పుష్కళంగా పండేవిట. ఏ ఇంట్లోనూ కూడా గృహగాఢామనిచ్ఛిద్రాం. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడినటువంటి స్థలం లేదట. అంటే భూమిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారో చూడండి. ప్రతి అంగుళం భూమి మీద కూడా ఎక్కడో ఏదో ఒక కట్టడమో, నిర్మాణమో, చెట్టో ఏదో ఒకటి ఉండేది. అంతేకాని నిష్కారణంగా భూమి మాత్రం విడిచిపెట్టి ఉండేది కాదుట. అంత గొప్పగా నిర్మింపబడ్డాయిట. అయితే అయోధ్య పట్టణానికి, లంకానగరానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. లంకానగరాన్ని వర్ణన చేస్తే లంకానగరానికి బంగారం తాపడం ఉంది, వెండి తాపడం ఉంది, ముత్యాల తాపడాలు ఉన్నాయి, రత్నాల తాపడాలు ఉన్నాయంటారు. కానీ అయోధ్య నగరాన్ని వర్ణన చేస్తే నగర వైభవంతో పాటు గొప్పతనం ఎవరి గురించి చెప్తారో తెలుసా అండి? ఐశ్వర్యం గురించి చెప్పరు. అయోధ్య నగరంలో కోసల రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారో చెప్పారు. ఎందుకని? రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. దశరథ మహారాజు గారు ఎలా ఉంటారో చెప్పడానికి దశరథ మహారాజు గారి గురించి వర్ణించక్కర్లేదు. దశరథ మహారాజు గారి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారో చూడండి. నిజంగా చెప్తారు మహర్షి. తస్మిన్ పురవరే హృష్ట్వా ధర్మాత్మానో బహుశ్రుతా నరాస్తుష్టా ధనై స్వైస్వైరలుబ్ధా సత్యవాదిన. అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు అపారమైనటువంటి సంతోషంతో ఉండేవారట. అంటే మేము ఉత్తర భారతదేశ తీర్థయాత్రకి వెళ్ళాం. కొన్ని రాష్ట్రాలలోంచి వెడితే చూస్తూ అనుకునేవాళ్ళం, ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తున్నట్టు శోకపీడితులై కొన్ని రాష్ట్రాల్లో వెడుతుంటే ఏ ఉత్సాహము లేకుండా పాపం ఓ పంచె కట్టుకుని అరుగులెక్కలా కూర్చునేవారు. ఓ బస్సు వస్తుంటే బస్సు మీదంతా జనం, బస్సు లోపలంతా జనం. 2 గంటలకు ఓ బస్సు కూడా కనపడదు ఊళ్ళ మధ్యలో. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ దేశంలో. ఎందుకని? ఉత్సాహం లేనటువంటి స్థితిలో ప్రజలు ఉంటారు. ఎందుకంటే పరిపాలించేవాడు అంత గొప్పవాడు, వాడి బొక్కసాన్ని నిండుతూ ఉంటుంది, వాడి ఇంట్లో నిండిపోతూ ఉంటుంది, కోట్లు వాడు సంపాదిస్తూ ఉంటాడు, ప్రజలు పేదవాళ్ళుగా ఉంటుంటారు. ప్రజల్లో ఉత్సాహం ఉండమంటే ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రజలు సంతోషంగా ఉండేవారు అయోధ్యానగరంలో. అంటే రాజు ప్రజల సంతోషం పట్ల ఎంత జాగరూకుడై ఉండేవాడో చూడండి. ధర్మాత్మానో బహుశ్రుతాహ. ఎవణ్ణి పలకరించండి చాలా విషయాలు చదువుకున్నవాడే, ప్రతివాడు ధర్మం తెలుసున్నవాడే. నరాస్తుష్టా ధనైస్వైస్వైరలుబ్ధా.
ఎవడెవడికి ఎంత ఉందో అంతంతతో తృప్తిగా ఉండేవట. ఈ పక్కవాడికి అంత ఉంది, నాకు ఇంకా అంత లేదని ఏడ్చేవాడు ఎవడూ లేడు. ఎవడికి ఎంత ఉందో అంతతో తృప్తి. అలుబ్ధాహ, ఎవడికి లుబ్ధత్వం లేదట, దానం చేయడానికి ముందుకొచ్చేవారట. సత్యవాదిన, ఎవడు నోరు విప్పి మాట్లాడినా సత్యం మాట్లాడేవాడు. నాల్పసన్నిచయ, ఎవడు తక్కువ కూడబెట్టుకున్నవాడెవడు లేడు, అపారంగా సంపాదించి చక్కగా దాచుకున్నవాళ్లే. కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయో హ్యసిద్ధార్థో గవాశ్వధనధాన్యవాన్. ఆవులు, గుర్రాలు, ధనము, ధాన్యము నిండిపోయి ఉండేవిటే. అసలు అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారి దగ్గర కూడా ఎన్ని రకాల ఏనుగులో, ఆఖరికి ఐరావత సంబంధమైనటువంటి ఏనుగులు, హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి ఏనుగులు, బాహ్లిక దేశంలో పుట్టిన ఏనుగులు, అన్ని రకాల ఏనుగులు ఆయన దగ్గర ఉండేవి. అయోధ్యానగరంలో ఉన్న వాళ్ళందరిళ్లలో కూడా అన్ని రకాలైనటువంటి వస్తు సంపత్తి, ఐశ్వర్య సంపత్తి ఉండేదిట. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, కుటుంబములుగా ఉండేవిట. అదేమిటండి, మనం కుటుంబాలుగా లేమా? అయోధ్యానగరంలోనే కుటుంబాలు ఉండడం ఏమిటి అంటే, కుటుంబము అని అందరినీ పిలవడానికి వీలు లేదు. కుటుంబము ఏమండి, నేను కుటుంబీకుడను అని చెప్పుకోవాలంటే దానికి అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్నవాణ్ణే కుటుంబీ అని పిలుస్తారు. కుటుంబీ అంటే ఎవరో తెలుసా? తను, తన భార్య, తన తల్లి, తన తండ్రి, అక్కడికి నలుగురు, ఇద్దరు కొడుకులు, ఒంటి కన్ను ఒక్క కొడుకు ఒక్కలాంటి వాళ్ళు. అందుకని ఇద్దరు కొడుకులు 6, ఇద్దరు కోడళ్ళు 8, కూతురు 9. అల్లుడు గారు తన ఇంట్లో ఉన్నట్టు చెప్పుకోకూడదు, ఇల్లరికి అమర్యాద. అందుకని కూతురే చెప్పాలి, వచ్చి కూతురు వెళ్ళిపోతోందని. అందుకని కూతురు 9, అతిథి 10. ఎప్పుడూ తన ఇంట్లో తనతో పాటు అతిథి భోజనం చేయాలి. అందుకని అలా తింటే ఈ 10 మంది ప్రతిరోజు ఇంట్లో ఉండి భోజనాలు చేస్తే వాడు కుటుంబీ అని చెప్పుకోవచ్చు. అందుకని ఆ రోజుల్లో కుటుంబీ అని చెప్పుకునే వాళ్ళే ఉండేవారట. కుటుంబిని కానండి అని చెప్పుకున్నవాడు లేడు. అంటే సంతానం లేనివాడు, అతిథి లేనివాడు, మర్యాద తెలియనివాడు ఆ రోజుల్లో లేడు. ఎంత గొప్ప మాటలు వాడేశారో చూడండి వాల్మీకి మహర్షి. ఇంత సత్యధర్మములు తెలుసున్న వాళ్ళు నా సుగంధస్య విద్యతే నా మృష్టభోజీ నా దాత నాప్యనంగ నిష్కదృక్ నా హస్తాభరణో నాపి దృశ్యతే నాపి నాత్మవాన్. అక్కడ ఉన్నవాళ్ళు నా కుండలి, చెవులకు కుండలాలు లేనివాడు లేట, నామకుటి తలపాగా లేనివాడు లేట, లేదా కిరీటం లేనివాడు లేట. ఏదో కొంచెం అధికారులైతే ఓ కిరీటం, అందుకే లేకపోతే తలపాగా, నా కుండలి, నామకుటి, నా స్రగ్వి, పూలహారం వేసుకొని వాడు ఉండట. నల్ప భోగవాన్, తక్కువ భోగం అనుభవిస్తున్నవాడు అక్కడ ఎవరు ఉండట. అదేంటంటే అందరూ సమానంగా ఉంటారా? తృప్తి. అందుకే ప్రహృష్టో అన్నారు, ఎవడికి వాడికి తృప్తి తనకున్న దాంతో. నా మృష్టో, అభ్యంగన స్నానం చేయని వాడు అక్కడ ఎవడు ఉండట, అందరూ అభ్యంగన స్నానం చేసేవాళ్ళే. నాను లిప్తాంగో, ఒంటికి మంచి మంచి అంగరాగములు రాసుకొని వాళ్ళు ఎవరు ఉండట, అందరూ మంచి అంగరాగములు రాసుకుంటారట. నా సుగంధస్య విద్యతే, ఎవడి దగ్గరికి వెళ్ళండి మంచి సువాసనలు వస్తుంటాయిట. నా మృష్టభోజి, ఎవరిని చూడండి షడ్రసోపేతమైన భోజనం చేసేవాడే. పక్కవాడు ఎప్పుడైనా పెళ్లికి పిలిస్తే బాగుండని ఏడిచేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎప్పుడు హాయిగా తనకు ఉన్నదాంతో సుఖంగా తినేవాళ్లే. నా దాత, దాత కానివాడు ఎవడు ఉండడు, ప్రతివాడు దాతే, ప్రతివాడు దానం చేసిన వాడే. నా ప్యనంగదనిష్కదృక్, భుజములకు కేయూరములు ఆభరణములు పెట్టుకొని వాడెవరు ఉండట. నా హస్తాభరణం, హస్తములకు ఆభరణములు లేనివాడు ఉండట. నాపి దృశ్యనే నాపినాత్మవాన్, అటువంటి కానివాడు అసలు ఆ అయోధ్యానగరంలో ఎవ్వడూ కనపడ్డట. నానాహితాగ్నిర్నాయజ్వా నా క్షుద్రోవా నతస్కర కశ్చిదాసీతయోధ్యాయాం నచ నిర్వృత్త సంకర నాస్తికో నానృతకో న కశ్చిద బహుశ్రుత నాసూయకో నచాశక్తో నా విద్వాన్ విద్యతే తదా. అక్కడ దొంగతనం చేసేటటువంటి వాడు కాని, నాస్తికుడైనటువంటి వాడు కాని, యజ్ఞయాగాదులు చెయ్యని వాడు కాని, అగ్నిహోత్రమును ఆరాధించని వాడు కాని అయోధ్యానగరములో లేడు. అంటే అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలు ఇలా ఉంటారంటే అయోధ్యని పరిపాలించేటటువంటి ప్రభు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ప్రభు ఒక్కడు గొప్పవాడైతే సరిపోతుందా? పరిపాలన ఎలా ఉండాలో మనకి రామాయణం నేర్పింది. అందుకే రామాయణం ఒక నీతి శాస్త్రం, రామాయణం ఒక రాజనీతి శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం సమస్తం. రామాయణంలోంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకోవచ్చు. ఇవాళ మనం ఫారిన్లో ఎవడో చెప్పాడని చెప్తున్నాం కానీ నిజంగా రామాయణంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆశ్చర్యపోతారు. 24,000 శ్లోకాలు చెప్పడం కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన శ్లోకాలు విజ్ఞాపన చేస్తాను. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యర్థసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోభవత్
దశరథ మహారాజు గారికి నిత్య పరిపాలనలో 80 మంత్రులు సహాయం చేసేవారట. ఎవరు ఆ ప్రధానమైన మంత్రులు? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వీళ్ళు 8 ప్రధాన మంత్రులు. ఈ ప్రధానమైనటువంటి మంత్రులకున్న లక్షణాలు ఏమిటోట తెలుసా అండి? వీళ్లతో పాటుగా ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషి సప్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. నిత్యము తనకి సలహాలు చెప్పడానికి దశరథ మహారాజు గారి యొక్క అపారమైనటువంటి భక్తిని ప్రేమని చూరగొన్నటువంటి 2 ఋత్విక్కులు కూడా ఉండేవారట. మరి ఒకరు వశిష్ఠుడు, ఒకరు వామదేవుడు. ఇతరమైనటువంటి బ్రాహ్మణులు, పురోహితులు, ఇతర మంత్రులు కూడా ఉండేవారట. వీళ్ళు ప్రధానమైన మంత్రులు. ఈ మంత్రుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి? విద్యా వినీతా హ్రీమంతః కుశలా నియతీంద్రియా శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః కీర్తిమంతః ప్రణిహిత యథా వచనకారిణః తేజక్షమాయశః ప్రాప్తాః స్మిత పూర్వాభిభాషిణః. వీళ్ళు ఎటువంటి వారు? విద్యా వినీతా హ్రీమంతః. వాళ్ళు ఏదైనా ఒక తప్పు పని చెయ్యాలన్న ఆలోచనే రాదుట అసలు. అటువంటి ఆలోచన వస్తే సిగ్గుపడిపోతారట. అపారమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు, కుశల, చెయ్యడం ఎలాగో తెలుసున్న వాళ్ళు, నియతేంద్రియాహ, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వారు, శ్రీమంతశ్చ మహాత్మానః, వాళ్ళు అపారమైనటువంటి శ్రీమంతులు, మహాత్ములు, శాస్త్రములు తెలుసున్నవారు, దృఢ విక్రమము కలిగినటువంటి వారు, అన్నింటినీ మించి సావధానమైనటువంటి చిత్తమున్నవారు. వచ్చినటువంటి వాడు మాట్లాడుతుంటే విసుగ్గాను చెప్పేవలేవాయ్ అనేవారు కాదుట. వచ్చి చెప్పేటటువంటి వారు ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడు చెప్పలేని వాడు ఉంటాడు, ఒకడు చిన్న విషయాన్ని చాలాసేపు చెప్పుకునేవాడు ఉంటాడు. సావధాన చిత్తంతో వినేటటువంటి లక్షణం ఉన్నవారట. అన్నిటినీ మించి స్మితపూర్వాభిభాషిణ, నవ్వుతూ మాట్లాడతారట. అన్నిటికన్నా యథావచనకారిణ, తాము ఏదైనా ఒక మాట చెప్పారా ఆ మాట జరిపి తీరుతారట. తాము జరపలేని పని ఆ మాట చెప్పరట అసలు వారు. అందుకని తాము ఒక మాట చెప్తే ఆ మాట చేయించగలిగినటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాహ. దశరథ మహారాజు గారు మంత్రి పదవులంత తేలికగా ఇవ్వలేదుట. వాళ్ళ స్నేహితులు ఎవరో ముందు పరీక్ష చేశారట. ఎందుకని? మనిషి బాగుపడినా మనిషి పాడైపోయినా స్నేహితుడి వల్లే. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. వాడు మంత్రి పదవిలోకి వెళ్ళాడని స్నేహితుడు దౌర్భాగ్యుడు తయారయ్యాడా ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకని వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారో పరీక్ష చేశారట. వారెటువంటి వారో పరీక్ష చేయబడ్డారట. లంచగొండితనానికి లంచగొండితనం కోసమని ఆశపడేవారు కాదుట, అధికార దుర్వినియోగం చేసేవారు కాదుట. కుశలా వ్యవహారేషు, వ్యవహారం చక్కపెట్టడంలో కుశలం కలిగినటువంటి వారట. ఎంత న్యాయాన్యాయ విచక్షణ కలిగిన వారంటే మంత్రులు. ప్రాప్త కాలంతు తేదండం ధారయేయు సుతేష్వపి. తమ కొడుకులైనా సరే అవసరమైతే తప్పు చేశాడని తెలిస్తే ఉరిశిక్ష వేసేయడానికి కూడా వెనకాడట. అటువంటి మంత్రులు 80 రాజుగారికి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులై ఉన్నారు కనుక కోసల రాజ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కశ్చిన్న దుష్టస్థ త్రాసీత్ పరదార రతోనరహ. అసలు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్నటువంటి మనిషి ఒక్కడు కూడా ఉండేవాడు కాదుట. అంత ధర్మాత్ములైనటువంటి వారితో ఆ కోసల రాజ్యం నడుస్తోంది. ఇంత గొప్పగా నడుస్తుంటే ఇన్ని ఉన్నా లేనిది ఒక్కటి ఉంది. ఏమిటా లేనిది? దశరథ మహారాజు గారికి సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి బాధ క్షోభ పెడుతోంది ఆయన్ని. 60,000 సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతోంది. అందుకని ఒక రోజు అనుకున్నారట ఆయన, సనిశ్చితాం మతిం కృత్వా అష్టవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం శీఘ్రమానయమే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్. నాకు సంతానం కలగలేదు, చాలా కాలం అయిపోయింది. సంతానం కలగడం కోసమని నేను అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నారట. అశ్వమేధయాగం చెయ్యాలనేటటువంటి ఆలోచన రాగానే, ఒక మంచి ఆలోచన కలగగానే దాన్ని అమలు చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా మంచి బుద్ధి. వెంటనే సుమంత్రుడిని పిలిచారట. నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, అందుకని వెళ్ళి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, ఇతర పురోహితుల్ని దగ్గర పెట్టి తీసుకుని రా అన్నట్ట. అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు.
వచ్చిన తరువాత చెప్పారు, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను బిడ్డల కోసమని. మీ అందరూ కూడా ఆ యాగం ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా జరిగేటట్టుగా దగ్గరుండి జరిపించవలసింది అన్నారు. అంటే వారన్నారు, తప్పకుండా జరుగుతుంది మహారాజా, నీకు కుమారులు కలుగుతారు అన్నారు. కొడుకు పుట్టాలని యాగం చేద్దామనుకున్నాడు. కొడుకులు పుడతారయ్యా అని ఋత్విక్కులు అన్నారు. అందుకని ఏమవుతుంది, కొడుకులే పుడతారు. గురువుల్ని ఆశ్రయించాడు. సరే, తగిన సంభారములన్నీ తప్పించమన్నారు. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రివంక చూశారు. సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి. ఎలా అశ్వమేధయాగం చెయ్యాలో ఆ ప్రకారంగా అశ్వమేధయాగం జరగడానికి కావలసినటువంటి సంభారములన్నింటినీ తెప్పించండి. సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపాన్ని నిర్మించండి. ఇన్ని నిర్మించినా, ఎంత చేసినా, ఎంతమంది ఋత్విక్కులున్నా ఒక్క విషయం గురించి మీరు మాత్రం చాలా జాగ్రత్త పడండి అని చెప్పారు మంత్రులకి. దేని గురించి జాగ్రత్త పడాలట? ఛిద్రం హిం మృగయన్నేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్యకర్తా వినశ్యతి. బ్రహ్మరాక్షసులు వస్తారు యాగానికి. ఎందుకు వస్తారు అంటే, యాగాలు చేసేటప్పుడు పూర్వం వాళ్ళు కూడా యాగం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులంటే. యాగం చేసేటటువంటి బ్రాహ్మణుడు యాగం చేసేటప్పుడు సద్బుద్ధితో ప్రవర్తించకుండా యాగమునందు తప్పుతో కూడినటువంటి బుద్ధితో ప్రవర్తిస్తే అటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టి ఆ యాగములో ఇంకొక యాగము జరుగుతుంటే అందులో ఉన్న దోషాల్ని చూసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగధ్వంసం ద్వారా చేస్తున్న యజమానికి కీడు తీసుకొస్తాడు. అందుకని బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యాగంలో ఏ లోపం జరగకూడదు. మీరందరూ జాగ్రత్త పడండి అని చెప్పారు. చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు. అలాగే జరిపిస్తామన్నారు. సంభారములు తీసుకురావడానికి బయలుదేరారు. రాజు పరమ సంతోషంగా అంతఃపురంలో ప్రవేశించాడు. తత సగత్వాతాః పత్నీర్నరేంద్రో హృదయప్రియాః ఉవాచ దీక్షాం విశత యక్షేహం సుతకారణాత్. కొడుకులు పుట్టడం కోసమని నేను ఒక గొప్ప యాగం చేస్తున్నాను, మీ అందరూ కూడా దీక్షా స్వీకారం చెయ్యండి అని పత్నులకు మాత్రమే చెప్పాట. ఎందుకనంటే దశరథ మహారాజు గారికి కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు. ఆయన దక్షిణ నాయకుడు. అయితే భార్యలు ఉన్న రాజు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి పీటల మీద కూర్చోరు. ఎవరు రాజుతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద పక్కన కూర్చోవడానికి అధికారం పొందుతారో వాళ్ళని మాత్రమే పత్ని అని పిలుస్తారు. అందుకని దశరథ మహారాజు గారు దీక్ష తీసుకోమని ఎవరికి చెప్పారు? పత్నులకు మాత్రమే చెప్పారు. వాళ్ళని కూడా దీక్ష స్వీకరించమన్నారు. సరే, ఇదంతా అయిపోయింది. రాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇది నిజంగా మహోత్కృష్టమైన సంఘటన. ఎవరి గురించి తలుచుకున్నంత మాత్రం చేత పరవశించిపోతారో అటువంటి పాత్ర ప్రవేశిస్తోంది. మహారాజు అంతఃపురంలోకి వెడితే మహారాజుతో పాటు సుమంత్రుడు కూడా అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి, నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మహారాజా, ఇవాళ మీరు సంతానం గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. తప్పకుండా చెప్పమన్నారు. అంటే ఆయన అన్నాడు సుమంత్రుడు, సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. నేను పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు కొంతమంది ఋషులకు చెప్తుంటే విన్నాను. ఇక్ష్వాకు వంశంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు గారిని ఒక రాజుగారు జన్మిస్తారు. ఆయన ధర్మాత్ముడు, కానీ ఆయనకి సంతానం ఉండరు. ఆయన సంతానం కోసమని అశ్వమేధయాగం చేస్తాడు. ఆ అశ్వమేధయాగం జరిగినప్పుడు ఆయనకి 4 కుమారులు జన్మిస్తారు. కానీ ఆ 4 కుమారులు జన్మించడానికి అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి జరగాలి. ఆ పుత్రకామేష్టి యాగాన్ని, అశ్వమేధయాగాన్ని చేయించేటటువంటి మహానుభావుడు ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ దశరథ మహారాజు గారి యాగానికి వెళ్ళాలి. వెడితేనే ఆ యాగం పూర్తయి బిడ్డలు పుడతారు అని సనత్కుమారుడు చెప్తుండగా నేను విన్నాను. ఆయన వెడతాడు, బిడ్డలు పుడతారని కూడా చెప్పారు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నాడు, ఇప్పుడు అంగదేశంలో ఉన్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని తీసుకురమ్మన్నాడు. అంటే దశరథ మహారాజు గారు అడిగారు, ఎవరా ఋష్యశృంగుడు, ఆయన కథ ఏమిటి, ఆయనకి ఎందుకంత గొప్పతనం వచ్చింది, సుమంత్ర నాకు చెప్పు అన్నారు. అంటే అప్పుడు చెప్పారు,
ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన సందర్భం నిజంగా. పూర్వకాలంలో విభంటక మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చెయ్యడం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనమిచ్చింది. ఆ ఊర్వశిని చూశారు. రేతస్థానము నుంచి కదిలినటువంటి వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగింది. ఆ జింక గర్భాన్ని ధరించింది. ఆ జింక కడుపులోంచి శిరస్సులో కొమ్మున్నటువంటి వాడు ఒక ఆయన పుట్టాడు. పుడుతూనే శిరస్సునందు కొమ్మున్నవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. విభంటక మహర్షి ఆశ్చర్యకరంగా పెంచాడు ఆ పిల్లవాడిని. ఎలా పెంచాడో తెలుసా అండి? సవనే నిత్యం సమృద్ధో మునిర్వనచర సదా నాణ్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్ ఋష్యశృంగో వనచరస్తప స్వాధ్యాయ సంయుత అనభిజ్ఞ సనారీణాం విషయానాం సుఖస్య చ. తండ్రి ఎప్పుడూ కొడుకుని తన దగ్గర పెట్టుకునేవాట. వేదం నేర్పాడు, తపస్సు నేర్పాడు, యజ్ఞయాగాది క్రతువులు నేర్పాడు. ఆ ఋష్యశృంగ మహర్షికి అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎప్పుడూ బయటికి రాలేదు, ఎవరినీ చూడలేదు. ఆయనకు అసలు ప్రకృతిలో స్త్రీ పురుషులని రెండు రకాలైన శరీరాలు ఉంటాయని కూడా ఆయనకి తెలియదు. ఆయనకి ఏమిటి తెలుసు అంటే ఆయన తన తండ్రిని ఒక్కరినే చూశారు. అందుకని ప్రపంచం అంటే తను తన తండ్రి, పక్షుల యొక్క కలకూజితాలు, ఆ చెట్లు, తెచ్చుకున్న తేనె, పళ్ళు, దర్భగడ్డి మీద శయనం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఆ యజ్ఞధూమాన్ని పీల్చడం, నిరంతరం భగవంతుడి గురించి తపస్సు తప్ప ఇంద్రియములకు సుఖం ఎప్పుడు పరిగెడుతుంది? విషయ సుఖాలు తెలిస్తే. అసలు విషయ సుఖాలు ఆయనకి తెలిస్తే కదూ, ఆయనకి విషయ సుఖాలు తెలియవు. అందుకని ఆయనకి తెలుసున్న దేవుడు తెలుసు ఆయన మనస్సుకి. ఆయన మనస్సుకు ఒక్క వేదం తెలుసు, యజ్ఞయాగాదులు తెలుసు. అందుకని ఎప్పుడూ యజ్ఞయాగాదులతో రమించిపోతున్నాడు. అందుకని ఎలా ఉండేవాడోట తెలుసా అండి? జ్వలిస్తున్న అగ్నిహోత్రంలా ఉండేవాట ఋష్యశృంగుడు. అలా ఎప్పుడూ తండ్రి పక్కన ఉండేవాడు, అక్కడే ఆ ఆశ్రమంలోనే ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచిపోయిన తరువాత ఒకనాడు ఆ ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి రోమపాదుడనేటటువంటి రాజు ధర్మాన్ని తప్పి ప్రవర్తించాడు. రాజు ధర్మం తప్పితే వర్షాలు పడ్డం మానేస్తాయి. వర్షాలు పడ్డం మానేస్తే ప్రజలకి నీళ్లు దొరకవు. ప్రజలకి నీళ్లు దొరకకపోతే ధర్మం పతనమైపోతుంది. అది నీటి యొక్క గొప్పతనం. నీరు దొరకకపోతే ధర్మం ఎందుకు పోతుంది? నీరు దొరకకపోతే మీరు ఆచమనం ఏం పెట్టి చేస్తారు? ఓం కేశవాయ స్వాహ అనాలా? తెల్లవారి లేస్తే సంధ్యావందనం చెయ్యాలంటే నీళ్లు తర్పణ ఇవ్వాలి. మీరు అర్ఘ్యప్రదానం చెయ్యాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే మీరు అర్ఘ్యప్రదానం ఎక్కడి నుంచి చేస్తారు? అర్ఘ్యప్రదానం కూడా జరగకపోతే, సంధ్యావందనం కూడా చేయకపోతే ఆ దేశంలో సుభిక్షం ఎలా ఉంటుంది? అందుకని ఒకదాన్ని అనుసరించి ఒకటి నాశనం అయిపోయి దేశం అంతా క్షామం వచ్చేసింది. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. నేను ధర్మాతిక్రమణం చేశాను. వెంటనే బ్రాహ్మణుల్ని, వేదం చదువుకున్న పెద్దల్ని పిలిపించాడు. నేను ధర్మాతిక్రమణం చేశాను, అందుకని ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడాలి. ఎలా పడతాయి, ఏం చేయమంటారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, ఋష్యశృంగ మహర్షి కానీ మన రాజ్యంలోకి వచ్చి అడుగు పెడితే వర్షాలు పడతాయన్నారు. వెంటనే మంత్రుల్ని పిలిచాడు. పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకురండి అన్నాడు. వాళ్ళన్నారు, చాలా తేలిగ్గా చెప్పేశావు మహాప్రభో, ధర్మాతిక్రమణం తేలిగ్గా చేసేశావు. వానలు పడలేదు కాబట్టి మమ్మల్ని వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చేయమంటున్నావు. అంత తేలిగ్గా వస్తాడనుకుంటున్నావు ఆయన? ఆయనకి ఎందుకు వస్తాడు ఆయన అని అడిగారు. ఎందుకు వస్తాడు ఆయన? ఆయనకి ఏం కావాలి? ఆయనకి అసలు విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. మీరు ఆయనకి ఏం చెప్పి తీసుకొస్తారు? ఆయన ఎందుకు వస్తాడు? మా ఊళ్ళో వర్షాలు పడలేదండి అన్నారు అనుకోండి, వాట్ ఇఫ్? దానికి నేను ఎందుకు? నాకు యజ్ఞయాగాదులు చాలంటారు. పక్కన విభండక మహర్షి ఉంటారు. అసలు వెళ్ళి కొడుకుని పంపించమని అడగడమే. అందుకని మా వల్ల కాదు మహాప్రభో, నువ్వు ఈ మాటలు చెప్పకు, మా వల్ల కాదు, ఇది మేం వెళ్ళి తీసుకొచ్చేది కాదు. కానీ ఎంతైనా మంత్రులు కదా, ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఇది మనం రామాయణంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. ఇంద్రియార్థైరభిమతైర్ నరచిత్త ప్రమాదిభి. ఋష్యశృంగ మహర్షికి కూడా ఇంద్రియాలున్నాయి, మనస్సుంది. వాటికి ఇప్పటి వరకు విషయ సుఖాలు తెలియవు. అవి ప్రమాదాన్ని తీసుకురాగలవు. ఎప్పుడు? రుచి తెలిస్తే. వాటికి తెలియదు కదా. అందుకని ఇప్పటి వరకు అంతర్ముఖుడై ఈశ్వరానుగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు వాటిని విషయ సుఖాల వైపు తిప్పాలి. ఎవరు తిప్పాలి? స్త్రీలు తిప్పాలి. అందుకని ఏం చేస్తావు?
వేశ్యల్ని పంపించన్నారు. ఎవరిని పంపిస్తావు? గణికాస్తత్ర గచ్చంతు రూపవత్య స్వలంకృతా ప్రలోభ్య వివిధోపాయై రాణీష్వంతీహ సత్కృతా. చాలా అందంగా అలంకరించుకున్నటువంటి వేశ్యల్ని పంపించు. పంపిస్తే వాళ్ళు ప్రమాదం లేని రీతిలో పక్కన విభండక మహర్షి లేనప్పుడు ఋష్యశృంగ మహర్షి యొక్క మనస్సుని ఇంద్రియాలని ప్రలోభానికి గురయ్యేట్టు చేస్తారు. ఇంకా వాళ్ళ వెనకాతలు ఆయనే వచ్చేస్తాడు. అందుకని వేశ్యల్ని పంపించన్నారు. ఎంత గొప్ప ఆలోచన చెప్పారో చూడండి. చెప్తే ఆ పనేదో మీరు చెయ్యండి అన్నాడు. అనుజ్ఞ తొందరగా ఇవ్వండి అన్నారు మంత్రులు. వెంటనే స్పాట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు, వెంటనే పంపించండి అన్నారు. రాజ్యంలో అపారమైన సౌందర్యవతులైనటువంటి స్త్రీలందరినీ మంచి అలంకారాలు చేసి పంపించారు. కానీ వాళ్ళకి భయం. ఎందుకు? ఆశ్రమం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ విభండక మహర్షి ఉన్నారు. ఋష్యశృంగుడు అమాయకుడు, విషయ సుఖాలు తెలియవు. తెలుసున్నవాడు తండ్రి ఉన్నాడు. స్త్రీలు వేశ్యలు వచ్చారంటే ఋష్యశృంగుణ్ణి చూడనిస్తాడా? చూడనివ్వడు. అందుకని విభండకుడు లేనప్పుడు వెళ్ళాలి. అందుకని లేనప్పుడు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆయన ఎప్పుడు లేడో ఎలా తెలుస్తుంది? వెడితే కానీ తెలియదు. అందుకని ఋష్యశృంగుణ్ణి తమ దగ్గరికి తెప్పించుకోవాలి. అందుకని వాళ్ళేం చేశారు? తాము పాట పాడితే వచ్చేవాడు విభండక మహర్షి రాడు, ఋష్యశృంగుడు వస్తాడు. తెలియదు కాబట్టి ఆ పాట ఏమిటో అనుకుని వచ్చేస్తాడు. అందుకని పాటలు పాడతామన్నారు అని వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు నాట్యాలు మొదలుపెట్టారు. పాపం విభండక మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళారు. ఋష్యశృంగ మహర్షి విన్నారు. పోయి ఏమిటో పాటలు వినపడుతున్నాయి ఏమిటో అని ఆ దిక్కుగా వెళ్ళారు. విడితే ఆయనకి గణికలు అంటే వేశ్యలందరూ కనపడ్డారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు ఆయన వాళ్ళు ఆడవాళ్ళు అని ఆయన అనుకోలేదు. ఎందుకని? అసలు ఆడతనం మగతనం అన్న రెండింటిని ఆయన చూస్తే కదా, ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకని ఆయన పురుషులని అనుకున్నారు. వాళ్ళని కూడా పురుషులే ఉంటారు ప్రపంచంలోనే ఆయనకు ఒక లక్షణం. అందుకని ఆయన ఏమని పిలిచారో తెలుసా అండి? పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. మీ అందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది, ఎంత బాగా ఆడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు. ఒక్కసారి మా ఆశ్రమానికి వస్తారా? మీ అందరికీ పూజ చేస్తాను, మహాపురుషులారా రండి అన్నారు. ఎందుకని? పురుషులనే అనుకున్నాడు ఆయన ఋష్యశృంగ మహర్షి. అనుకుంటే వీళ్ళన్నారు తప్పకుండా వస్తాం, మీ నాన్నగారు ఉన్నారా అన్నారు. మా నాన్నగారు లేరు, ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళారు అన్నారు. అయితే మీ ఆశ్రమం చూడాలనుంది, వస్తామన్నారు. వెళ్ళారు. వెడితే ఆయనేమనుకున్నాడు? ఆయనకి పాపం తెలియదు స్త్రీలని. వాళ్ళని కూర్చోపెట్టాడు. ఇదం అర్ఘ్యం అన్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు. ఇదం పాజ్యం అన్నాడు, పాజ్యం ఇచ్చాడు. పుష్పాలు పూజ చేశాడు, మెళ్ళో పుష్పహారాలు వేశాడు, ఫలాలనిచ్చి తినమన్నాడు. వీళ్ళేం చేశారు? అన్నీ తిని పిండి వంటల మూటలు విప్పారు. ఇవి నువ్వు తిను అన్నారు. అంటే ఆయన అన్నాడు అవి ఏమిటి అన్నారు. ఇవో రకం ఫలాలు అన్నారు వాళ్ళు. ఇంకా జిమ్మని మొట్టమొదట ప్రలోభ పెట్టారు. ఆయన తిని ఫలాలు బాగున్నాయి అన్నాడు. పాపం అది కూడా తెలియదు ఆయనకి. ఎంత గొప్ప మహర్షో చూడండి నిజంగా ఋష్యశృంగుడు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు మంచి మండుటెండలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద బండ కింద 2 కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు ఎండలో నీళ్లలోకి దూకుదామని చూస్తున్నాయి, కానీ దూకడానికి కూడా ఓపిక లేదు, ఎండలా ఉంది. ఇది చూసి పక్కన పుట్టలోంచి పాము బయటికి వచ్చి పడగ విప్పి కప్పలకి నీడ పట్టింది. ఇదేమిట్రా, త్రాచుపాము ఏమిటి, కప్పలకి నీడ పట్టడం ఏమిటి, రమణ మహర్షి ఆశ్రమంలో నెమళ్ళు పాము కలిసి ఉన్నట్టు అని ఆశ్చర్యపోయి ఇక్కడ ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసి ఉంటాడు అని ఒక్కసారి అంతర్ముఖులై చూశారు. ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశారు. ఇది ఆయన తపోశక్తి అంటే. అప్పుడు తపస్సు చేస్తే ఇప్పటికీ కూడా శంకరాచార్యులు వారు ప్రయాణం చేసినప్పుడు కప్ప పాము పరస్పర శత్రుత్వం మర్చిపోయాయి. అటువంటి వాడు కనుక ఇవి కూడా పళ్ళే అంటే పళ్ళు తిన్నాడు. తిని మీ నాన్నగారు విభండక మహర్షి వచ్చేస్తారని వీళ్ళకి భయం. అందుకని వీళ్ళన్నారు మేము చాలా ముఖ్యమైనటువంటి కర్మాచరణం చెయ్యాలి, దైవకార్యం, అందుకని మేము బయలుదేరిపోతున్నాం అన్నారు. అని వెళ్ళిపోతూ వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏమి చేసి వెళ్ళిపోయారో తెలుసా అండి? వాళ్ళు ఒక్కసారి ఆ మహర్షి దగ్గరికి వచ్చి కస్త్వం కిం వర్తసే బ్రహ్మణ్యాతుమిచ్చామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసిశంసన. ఒక్కడివి నువ్వు ఇక్కడ అరణ్యంలో ఎలా ఉంటున్నావు అని అడిగి వెళ్ళిపోతూ ఒక్కసారి గట్టిగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. తతస్తాస్తం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితా మోదకాన్ ప్రదదస్తుస్మై భక్షాంశ్చ వివిధాన్ బహూన్. ఆ వేశ్యలు వెడుతూ దగ్గరికి వచ్చి ఋష్యశృంగ మహర్షిని గట్టిగా కౌగిలించుకొని వాళ్ళు తెచ్చిన పిండి వంటలు ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఏదో మార్పు వచ్చేసింది ఋష్యశృంగ మహర్షిలో. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ
వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి? గతాసు తాసు సర్వాసు కశ్యాపశ్యాత్మజోద్విజ కాశ్య పశ్యాత్మజోద్విజ అస్వస్థ హృదయశ్చాసి దుఃఖాత్ స్మ పరివర్తతే. ఏమిటో నా మనస్సు ఇవాళ దుఃఖానికి గురవుతోంది. ఇన్నాళ్ళు నాకు అసలు దుఃఖం అంటే ఏమిటో, బెంగ అంటే ఏమిటో తెలియదు. ఏమిటో బెంగగా ఉంది, ఎవరినో చూడాలనుంది, వాళ్ళతో ఉండాలనుంది అని ఎవరి కోసం నేను ఇలా అలమటిస్తున్నాను అని ఆలోచించారు. వాళ్ళు గుర్తొచ్చారు, వేశ్యలు, ఇంకా పురుషులు అనుకుంటున్నారు ఆయన. అనుకుని వాళ్ళని చూసొద్దామని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు అన్నారు, నిన్నను మేము నీ ఆశ్రమానికి వచ్చాం కదా, నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి వస్తావా అన్నారు. అయ్యో తప్పకుండా వస్తాను అన్నారు. ఎక్కడ మీ ఆశ్రమం అన్నారు. ఇక్కడే రా అని తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అంగరాజ్యానికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఏం జరిగిందో తెలుసా అండి? ఇది భారతీయ ధర్మం అంటే, ఇది మహర్షుల యొక్క గొప్పతనం అంటే. ఆయన అక్కడికి వచ్చారంతే, అంగరాజ్యంలో అడుగు పెట్టారు ఇలాగా. తత్ర చానీయమానేతు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయంస్తదా. ఇలా అడుగు పెట్టడం ఋష్యశృంగ మహర్షి పైనుంచి బ్రహ్మాండమైన వర్షం పడ్డం ఒక్కసారి జరిగింది. అంగరాజ్యం అంతా క్షామమంతా పోయి బ్రహ్మాండమైన వర్షం పడింది. ప్రభు పరుగు పరుగున ఎదురొచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేసి, మహాప్రభో మిమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు మీ తండ్రి గారికి కోపం రాకుండా నన్ను కాపాడండి అన్నారు. మా తండ్రి గారికి కోపం రాకుండా నేను కాపాడతాను అన్నారు. తన అంతఃపురంలోకి తీసుకెళ్లారు. అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్ష మవావసహ. తన కుమార్తె అయినటువంటి శాంతని రోమపాదుడు ఋష్యశృంగ మహర్షికిచ్చి వివాహం చేశారు. శాంత రోమపాదుని యొక్క కుమార్తె. రోమపాదుని యొక్క కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత ఇంకా చాలా కాలం ఋష్యశృంగ మహర్షి అక్కడే ఉన్నారు. ఆ రోమపాదుడి యొక్క అంతఃపురంలో ఉంటే ఈ విషయాలు సుమంత్రుడు దశరథ మహారాజు గారికి చెప్పాడు. ఏ మహానుభావుడు అడుగు పెడితే వర్షాలు పడ్డాయో ఆ మహానుభావుడు నీ యాగానికి కూడా వచ్చి కూర్చోవాలి. కూర్చుని యాగం చేయిస్తే నీకు కొడుకులు పుడతారని ఆనాడు సనత్కుమారుడు చెప్తే నేను విన్నాను. అందుకని ఆయన్ని తీసుకురావడానికి నువ్వే వెళ్ళాలి. అంతఃపుర పరివారంతో కలిసి ససైన్యంగా వెళ్ళి ఆహ్వానించమంటే పాపం దశరథ మహారాజు గారు అంగరాజ్యానికి వెళ్ళాడు. 7-8 రోజులు ఉన్నాడు. తాను ఎందుకు వచ్చాడో చెప్పలేదు. రోమపాదుడు కూడా దశరథ మహారాజు వచ్చాడని ఎంతో సంతోషించాడు. 7-8 రోజులు సంతోషంగా గడిచిపోయింది. ఇంకా దశరథ మహారాజు గారు బయలుదేరిపోతున్నారు. బయలుదేరిపోతూ ఇప్పుడు తన వంశం నిలబడడం ఋష్యశృంగ మహర్షి చేతిలో ఉంది. ఆయన ఎందుకు వస్తాడు రమ్మంటే? నా వంశం నిలబెట్టడానికి నువ్వురా అంటే వచ్చేవాడా? విషయ సుఖాలకి పడిపోతాడా? ఇంద్రియలోభం కోరుకుంటాడా? సత్కారం కోరుకుంటాడా? ఏమిచ్చి తీసుకొస్తారు మీరు ఆయన్ని? అందుకని భయపడుతూ రోమపాదుడిని అడిగాడు. ఇది ధర్మం. అల్లుడు గారి ఇంట్లో ఉన్నా ఎంత గొప్పవాడైనా మామగారి ఇంట్లో ఉంటే మాత్రం మామగారిని అడగచ్చు, పెద్దవాడు కాబట్టి. పితృపంచకంలో ఒకడు కన్యాదానం చేస్తే మామగారు, ఇవాళ రేపు మామగారు అంటే చాలా చులకన అనుకుంటున్నారు. మామగారంత చులకనవాడేం కాడు. పితృపంచకంలో ఒకడు. మామగారి ఇంట్లో కూతురు అల్లుడు ఉంటే మామగారిని అడగచ్చు, అయ్యా మీ అల్లుడు గారిని కూతుర్ని మా ఇంటికి ఒకసారి పంపించండి అని. కూతుర్ని అల్లుడిని బెట్టు పెట్టి పిలవక్కర్లా. మామగారిని అడిగితే మామగారు వెళ్ళమంటే వెళ్ళాలి. కూతురు అల్లుడు, ఇది ధర్మం. అంత ధర్మం మామగారికి కూడా తెలిస్తే. అందుకని ఆ మామగారి దగ్గర ఉండగా దశరథ మహారాజు గారు వెళ్ళి అడిగారు, అయ్యా మరొక్కలా అనుకోకు, నాకు ఒక ముఖ్యమైన కార్యం ఉంది అన్నాడు. చెప్పలేదు. ఒక ముఖ్యమైన కార్యం ఉంది, నీ కుమార్తెని అల్లుణ్ణి నాతో పంపించవయ్యా అన్నాడు. తప్పకుండా పంపిస్తాను అని చెప్పి రోమపాదుడు మనసా కౌగిలించుకుని వక్షస్థలము రాసుకునేట్టుగా కౌగిలించుకున్నట్టే. ఎంత ప్రీతో చూడండి రోమపాదుడికి. తన కుమార్తె శాంతని తన అల్లుడు ఋష్యశృంగుణ్ణి పిలిచి దశరథ మహారాజు గారితో కలిసి అయోధ్యా నగరానికి వెళ్ళమన్నారు. ఎప్పుడైతే వస్తున్నాడని తెలిసిందో ఇంకా వెంకటాచలంలో పూరాభిషేకం టిక్కెట్ దొరికితే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషపడిపోయాడు మహానుభావుడు దశరథ మహారాజు గారు. సంతోషపడిపోయి కబురు చేశాడు, రాచవీధులన్నిటా పన్నీరు చల్లండి, ధూపాలు వెయ్యండి, పుష్పమాలికలు అలంకారం చెయ్యండి, ఋష్యశృంగుడితో వస్తున్నారని. రథంలో బయలుదేరి అయోధ్యానగర ప్రవేశం చేశారు. చేసి శాంతని ఋష్యశృంగుణ్ణి తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా పొంగిపోయారు. ఇన్నాళ్ళకి శాంత, నువ్వు నీ పతి అయినటువంటి ఋష్యశృంగుడితో కలిసి వచ్చావని. అందుకని శాంత రామచంద్రమూర్తికి తోడ పుట్టినదిగా రామాయణంలో చెప్పలేదు.
రోమపాదుని యొక్క కుమార్తెగా మాత్రమే చెప్పారు. నాకు బాగా స్నేహితుడైన వారు ఉన్నారనుకోండి, వాళ్ళమ్మాయి మా అమ్మాయిని ఒక్కలాగే చూస్తాం. చూస్తే నా స్నేహితుడి అల్లుడు నా అల్లుడుగానే చెప్తాను, మా అల్లుడు గారండి అంటాం. ఎందుకని? స్నేహితుడితో ఉన్నటువంటి స్నేహబంధం చేత. అంతేకాని శాంత రోమపాదుని యొక్క కుమార్తె. అందుకని ఆ శాంతారుష్యశృంగులిద్దరూ అయోధ్యానగరంలో ప్రవేశించారు. ఇంకా రేపటి రోజున అశ్వమేధయాగాన్ని, పుత్రకామేష్టిని దశరథ మహారాజు గారు ప్రారంభం చేస్తారు. రేపు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. రేపటి నుంచి ఇంకా రామాయణం కొత్త ఊపును అందుకుంటుంది. రేపటి నుంచి 6:30 ప్రారంభం చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.